హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాప్సికమ్తో మంచి టేస్ట్తో గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. ఇలా చేస్తే సింపుల్గా చేసిన చాలా బాగా కుదురుతుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకోండి. వీటిలోకి 2 టమాటాలని, ఒక పావు కప్పు పెరుగుని, అల్లం వెల్లుల్లి లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. లైట్గా గరం మసాలాని తీసుకోండి. వీటితో పాటు పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇలా తీసుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులన్నీ ఒక్కో టేబుల్ స్పూన్ తీసుకొని ఆయిల్లో కాస్త ఫ్రై చేయండి. ఇందులోనే కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి కాస్త ఫ్రై చేయండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక పైనుంచి ఒక మూతను పెట్టి ఫ్రై చేయండి. 2 లేదా 3 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అనేది లైట్గా వదులుతుంది. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేద్దాం. చిటికెడు పసుపుని, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం మీ టేస్ట్కి సరిపడా వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ముందుగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసి మరోసారి కలపండి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. అలాగే ఇందులో మీ టేస్ట్కు తగినంత ఉప్పుని తీసుకోండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకొని మరోసారి కలపండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఉడికించండి. ఇలా ఉడికించడం వల్ల క్యాప్సికమ్కి ఉప్పు కారం బాగా పడతాయి. ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. చివరిగా కొద్దిగా కసూరి మేతిని, కొత్తిమీరని వేసి కలిపి దించేసేయండి. ఎంతో టేస్టీగా గుమగుమలాడే క్యాప్సికమ్ గ్రేవీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.